తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు బీసీల రాజ్యాధికారం చుట్టూ కాకరేగుతుంది. బహుజనుల ఆత్మగౌరవం పేరుతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. నేరుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను టార్గెట్ గా కత్తులు నూరారు. ఓవైపు వచ్చే ఎన్నికలకు ముందుగానే నా సీటు ఇది అని జగ్గారెడ్డి బహిరంగంగా ప్రకటించుకోవటం, మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత ఈశ్వరమ్మ యాదవ్ పై యూత్ కాంగ్రెస్ నేత శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై బీసీ సామాజిక వర్గానికే చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ తీన్మార్ మల్లన్న నిలదీశారు. నీకు దమ్ముంటే కాంగ్రెస్ నుంచి బీసీలకు సీట్లు ప్రకటించాలంటూ విసిరిన సవాల్ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నాడు బీసీల లెక్కలు తప్పు చెప్పారని కాగితం తగలబెడితే తనను సస్పెండ్ చేశారని, మరి ఇప్పుడు శివచరణ్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయరంటూ కుండబద్దలు కొట్టారు. అసలు తీన్మార్ మల్లన్న లేవనెత్తిన ఈ ప్రశ్న వెనుక ఉన్న అసలు కథేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు క్యాప్టీ కనెక్ట్స్. నేను సిరి. గాంధీ భవన్లో ఇప్పుడు ఒకటే చర్చ, రెడ్లకు న్యాయం, బీసీలకు న్యాయమా? తీన్మార్ మల్లన్న లేవనెత్తిన పాయింట్స్ ఇప్పుడు కాంగ్రెస్ కేడర్ను ఆలోచనలో పడేశాయి. ఓవైపు పార్టీ హైకమాండ్ ఎవరికీ టికెట్లపై క్లారిటీ ఇవ్వకముందే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వచ్చే ఎన్నికలు నా సీటు ఇదే అంటూ బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఇది పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే బహుజన వర్గానికి చెందిన కాంగ్రెస్ మహిళా నేత యాదగిరి గుట్టు బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ను ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ నాయకుడు శివచరణ్ రెడ్డి అత్యంత దారుణంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం కలకలం రేపింది. బీసీ మహిళను అంత మాటలు అంటున్నా పార్టీలో ఎవరూ ఆమెకు అండగా నిలబడకపోవటం బహుజన వర్గాలలో ఆగ్రహానికి కారణమైంది. సరిగ్గా ఇక్కడే తీన్మార్ మల్లన్న ఎంటర్ అయ్యారు. నేరుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోయారు. పీసీసీ చీఫ్ గా ఒక బీసీ బిడ్డ ఉన్నాడు కదా అని సంబరపడితే బీసీలపై అనుచిత వ్యాఖ్యలు జరుగుతున్న ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నావంటూ మహేష్ కుమార్ గౌడ్ ను మల్లన్న నిలదీశారు. జగ్గారెడ్డి తన సీటు తాను ప్రకటించుకున్నట్లు పీసీసీ చీఫ్ గా బీసీ అభ్యర్థులకు సీట్లు ప్రకటించేదమ్ము మహేష్ కుమార్ గౌడ్ కి ఉందా అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. బీసీల సీట్లపై మహేష్ గౌడ్ ఎందుకు నోరు మెదపడం లేదని మల్లన్న సంధించిన ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరుకున పడేశాయి. మల్లన్న ఆగ్రహం అక్కడితో ఆగలేదు. పార్టీలోని ద్వంద్వ ప్రమాణాలను కడిగిపడేశారు. నాడు నా బీసీల లెక్కలు తప్పు చెప్పానని నేను కాగితం తగలబెడితే వెంటనే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు బీసీ మహిళను అవమానించిన ఆ రెడ్లను సస్పెండ్ చేయరా అంటూ ఫైర్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఎటుపోయారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ కమిటీనే ఒక అక్రమ శిక్షణ అనే కమిటీ అని, చిన్నారెడ్డి ఒక అక్రమ చైర్మన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నారెడ్డికి రూల్స్ కేవలం బీసీలకు మాత్రమే కనిపిస్తాయా అని మల్లన్న వేసిన సెటర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇది తీన్మార్ మల్లన్న చేసిన దండయాత్ర. బీసీ వర్గాల ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ లోని కీలక నేతలను ఏకిపారేశారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా ఉండి బీసీలకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఎందుకున్నారన్నది మల్లన్న సూటి ప్రశ్న. నాడు తప్పు చేస్తే తనపై వేటు వేసిన క్రమశిక్షణ కమిటీ ఇవాళ ఈశ్వరమ్మ యాదవ్ కు జరిగిన అవమానంపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది మరో ప్రశ్న. మరి తీన్మార్ మల్లన్న విసిరిన ఈ దమ్ముందా సవాల్ కు మహేష్ కుమార్ గౌడ్ ఎలా రియాక్ట్ అవుతారు? చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ శివచరణ్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.